హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలి, అలానే హైడ్రేటెడ్గా ఉండాలి అనుకుంటున్నా. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ అనేది చూపిస్తున్నాను. నేను 22 months బేబీతో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది, అదట్టు నేను ప్రెగ్నెన్సీగా బేబీని ఎలా హ్యాండిల్ చేస్తూ ఇంట్లో వర్క్స్ చేసుకుంటున్నాను షేర్ చేసుకోబోతున్నాను అనమాట. లేవగానే ఇంకా బాత్కి అయితే వెళ్దాం అనుకున్నా, ఈలోపు పాల ప్యాకెట్స్ అయితే వచ్చేసాయన్నమాట. ఇంకా పాలన్నీ కాంచడానికి పెట్టేసి హెడ్ బాత్ అయితే చేసుకొని వచ్చేసాను. అవన్నీ కూడా ఆవు పాలు అనమాట. ఇక్కడ ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. మళ్ళీ మనం ఒక బాటిల్ లేదా ఒక క్యారీ అలాంటిది మళ్ళీ ఏం పెట్టకుండా వాళ్ళే ప్యాక్ చేసుకు వచ్చేస్తారనమాట. 1/2 లీటర్ ఇలా అవైలబుల్లో ఉంటాయి. నేను 1/2 లీటర్ ప్యాకెట్సే తీసుకుంటాను. ఒక 1.5 లీటర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా నేను తాగుతున్నా, హోమా తాగుతుంది, కర్డ్ కావాలి కదా, సరిపోదు అని చెప్పి ఇప్పుడు ముందు 1 లీటర్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు 1.5 లీటర్ తీసుకుంటున్నాం అనమాట ఎవ్రీడే. టైం ఇప్పుడు 7:30 అలా ఉంటుంది అంతే. అప్పుడే ఎండ చూడండి, అప్పుడే ఎండ వచ్చేసింది అనమాట. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఈ తిరుపతిలో ఫుల్ వేడే. నాకైతే ఊర్లోనే బాగుంది అనిపించింది, ఇక్కడ అస్సలు ఉండలేకపోతున్నాం అనమాట. ఈవెన్ హాల్లో కూడా ఇంకొక 9 అలా ఏంటంటే అసలు హాల్లో కూడా కూర్చోలేము. ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళి ఏసీ వేసుకోవాల్సిందే, అలా ఉంది. ఫుల్ హీట్గా ఉందన్నమాట తిరుపతిలో. నాకు చెకప్ అయిపోతే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం మా ఊరికి అన్నట్టు ఉన్నాను నేను. ఇంకా హోమ కూడా లేచేసి బాత్ అయితే చేసుకునేసింది అనమాట. ఇంకా దీపాలు పెడదాము, పూలు తీసుకొద్దాం రా అంటే నాకంటే ముందే వచ్చేసింది ఇంకా పూలు కోసుకోవడానికి అలా. సో ఇంటి దగ్గర ఉన్న ఫ్లవర్స్తోని నేను మ్యాక్సిమం దీపాలు పెడుతూ ఉంటాను. పూజ అలా సింపుల్గా చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా హోమ రోజు చూస్తూ ఉంటుంది కదా నేను అక్కడ కొయ్యడం అని. ఇంకా లేవగానే పూజ చేయాలి అంటే తను డైరెక్ట్గా ఇక్కడ చెట్టు దగ్గరికి వచ్చేసి పూలు అయితే కోస్తూ ఉందన్నమాట. మా హోమ పాపకు కూడా ఒక రొటీన్ అనేది సెట్ అయిపోయింది. తనకి డైలీ రొటీన్ అనేది సెట్ అయిపోయింది అనమాట. ఈ టైంకి ఇచ్చేయాలి, ఆ టైంకి అలా చేయాలి అని తనకు కూడా ఒక రొటీన్ సెట్ అయిపోయింది మంచిగా. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ చూడండి, మనం పూజ చేయాలి అనగానే వెళ్ళి ఫ్లవర్స్ కోయడానికి వెళ్ళింది. సో అలా అనమాట. ఎవ్రీథింగ్ తను ఓన్గా చేయడానికి ఇష్టపడుతుంది. నాతో పాటు అన్నీ ఎంగేజ్ అవుతూ ఉంటుంది అనమాట వర్క్స్లో అలా. ఇంకా పూలు కోసుకు వచ్చేసాక హోమ కాసేపు అయితే కనిపించలేదు, ఎక్కడ ఉంటే అక్కడ బాక్స్లో ఆడుతుంది అనమాట. ఇక్కడ వచ్చేయమ్మా, వద్దుదామా, వచ్చే బయట వచ్చే, వద్దుదామా, వచ్చే, వద్దుమా, ఇంకా చాలుదా, వచ్చే. దా దారా దా, వేడి అక్కడ, వచ్చేయమా, అమ్మ చెక్కు, వచ్చే, అమ్మ చేయి పట్టుకో, వద్దా, ఓకే వచ్చేయి, హాల్లోకి వెళ్దాం దా, రామాయుడు వేడి. సరే బాయ్, నేను వెళ్తాను. ఓకే. ఇక్కడ పాప ఏడుస్తాను చూడు. ఆ బాక్స్తో ఫుల్గా ఆడుతుంది, టైంపాస్ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే నాకు కనిపించలేదు, తర్వాత హోమ ఎప్పుడు కనిపించకుండా వెళ్ళి డైరెక్ట్గా బాక్స్లో చూస్తున్నా. అవి డోర్ అంట, లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంటున్నా అని చెప్పి అలా ఆడుకుంటూ ఉంది. ఇంకా అక్కడ కాసేపు ఆడింది. ఇంకా పూజ చేద్దాంరా అంటే నాకంటే ముందే వస్తుంది అనమాట. కుంకుమ ఇవన్నీ లాగడానికి ముందు ఉంటుంది అనమాట మా హోమ. ఇంక అవన్నీ లాగాలని నన్ను తోసుకొని మరీ వచ్చింది. ఇంక ఈలోపు భూపాలు కూడా ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చేసారనమాట. ఇంకా వాళ్ళ నాన్న దగ్గర తనే కడ్డీలు తిప్పాలి, కర్పూర హారతి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గర తనే అన్నీ చేయించుకుంటూ ఉంది. ఇంకా నేను ఎత్తుకొని అవి కష్టం అని చెప్పి ఇంకా భూపాలు కూడా ఆ హోమాన్ని ఎత్తుకొని అలా పూజ అయితే చేసేసారనమాట. పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో పెద్ద పూజ ఏం కాదు, డైలీ రొటీన్లో ఇది ఒక 5 to 10 minutes అంతే అనమాట. జస్ట్ దీపాలు పెట్టుకోవడం ఇలా అంతే. నేనేం హెవీగా చెయ్యను, కానీ ఇలా దీపాలు పెట్టుకుంటే అదొక పాజిటివ్ వైబ్స్ అనమాట. ఇంట్లో లేవగానే ఇలా పూజ చేసుకుంటే అదొక డే అంతా కూడా లైక్ ప్రశాంతంగా ఉంటుంది. మంచి గుడ్ వైబ్స్తోనే ఉంటాం అనమాట. ఎవ్రీథింగ్ పాజిటివ్ వైబ్స్లోనే ఉంటాము. సో ఇలా సింపుల్గా అయితే
పూజ చేసేసుకున్నాను. అండ్ ఈ ఆవు దూడ గుర్తున్నాయా, తిరుమల వెళ్ళాం కదా అక్కడైతే తీసుకున్నాను నేను. యాక్చువల్లీ ఇంట్లో ఉంది ఆల్రెడీ, కానీ అది ఆ గోల్డ్ కోటింగ్ ఇలా ఉన్నిందనమాట. ఇంకా నాకు ఇలా బ్రాస్లో చూడంగానే నచ్చింది, ఇంకొకటి తీసుకున్నాను అనమాట తిరుమలలో. ఇదేంటంటే కుంకుమలో లక్ష్మీదేవి కాసు అయితే ఎప్పుడు పెడతానమాట, సిల్వర్ది. పూజ రూమ్లో ఎప్పుడు ఆ కాయిన్ అయితే అలా కుంకుమలోనే పెడతానమాట, కుంకుమలో లక్ష్మీదేవి కాసుని. ఇంకా పూజ అంతా అయిపోయింది. ఇంకా దిస్ ఈజ్ మై లుక్ అనమాట. పెద్ద లుక్ ఏం కాదు, జస్ట్ పూజ అయిపోయాక ఇలా అయితే ఉంది. నాకు లేచినప్పటి నుంచి ఫుల్ స్వెట్టింగ్ వస్తూనే ఉందన్నమాట. ఎప్పుడెప్పుడు నాకు పనులన్నీ అయిపోతే వెంటనే ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం, ఏసీ వేసుకొని నేను పాప కూర్చుందాం అన్నట్టు అయిపోయిందనమాట. ఇంక ఇంట్లో అంతా కూడా సాంబ్రాణి ధూపం అయితే వేసేస్తున్నాను. ఎవ్రీడే అయితే వేయను, ట్యూస్డే ఫ్రైడే వేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఆ రోజు ట్యూస్డే కాబట్టి ఇంకా ఇల్లంతా ధూపం అయితే వేస్తున్నా. ఓన్లీ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ అయితే ఇల్లు ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే ఇలా ధూపం అయితే వేస్తూ ఉంటాను. ఇంకా మేము ఊరికెళ్ళి 1 మంత్ అయింది. 1 మంత్ తర్వాత అయితే ఇంటికి వచ్చామన్నమాట. మేము వెళ్ళే టైంకి భూపాల్ ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేపి మాప్ అయితే వేయించేశారనమాట. ఇంకా నాకేం పెద్ద పని కూడా లేదు, వెళ్ళంగానే నార్మల్ రొటీన్ అలానే కంటిన్యూ అయిందనమాట. ఇంకా భూపాల్కి బ్రేక్ఫాస్ట్ వద్దు, టైం అయిపోతుంది అంటే ఇంకా ఫ్రూట్ అయినా కట్ చేయిద్దామని మస్క్ మిలన్ అయితే కట్ చేస్తూ ఉన్నాను నేను. ఎలాగో బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను హోమా ఫ్రూట్ అయితే తింటాము, ఇంకా ముందే కట్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా భూపాల్కి ఒక ఫుల్ ఫ్రూట్ అయితే కట్ చేయించాను. తను ఫుల్గా కూడా తినలేదు, సగం తిన్నారనమాట. ఇంకా మిగతా హాఫ్ అలానే మేము బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎలాగో హోమాకి నాకు ఫ్రూట్స్ అలవాటు కాబట్టి ఇంకా మాకు ఒకేసారి కట్ చేసి బౌల్కి నీట్గా సర్వ్ చేసేసుకున్నాను అనమాట. హోమ మంచిగా ఫ్రూట్స్ తింటుంది, అన్ని స్నాక్స్ తింటుంది, డ్రై ఫ్రూట్స్ తింటుంది, ఫుడ్ కూడా తింటుంది అనమాట. అట్లని హెవీ కాదు, లిమిట్లో అలా తింటూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా తనకి మేము తింటూ ఉండడం చూసి చూసి తనకి తినాలి అని మంచిగా తింటుంది. ఎప్పుడైనా కొంచెం సిక్ అయినప్పుడు అలా ఫుడ్ కొంచెం తగ్గిస్తుంది అనమాట. తనకి లాస్ట్ టైం ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్ చెప్తే ఫుడ్ అసలు తీసుకోలేదని. ఫీవర్ మనము కోల్డ్ ఇలా చేసినప్పుడు పెద్దవాళ్ళం మనమే తినలేము, ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుంది, కొంచెం టైం పడుతుంది, మళ్ళీ నార్మల్ అవుతారు అని చెప్పారనమాట. అప్పటి నుంచి తను కొంచెం సిక్ అయినప్పుడు తినకపోయినా నేను పెద్దగా భయపడను, తినలేదే అని. ముందైతే అసలు ఏం తినలేదు, మెడిసిన్ ఎలా వేయాలి ఏంటి ఇలా అనుకుంటూ ఉన్నాను అనమాట. మళ్ళీ డాక్టరే చెప్పారు, పీడియాట్రిషియన్, ఫుడ్ తినకపోయినా ఏం కాదు, మెడిసిన్ ఇవ్వచ్చు అని చెప్పారనమాట. ఇంకా భూపాల్ ఫ్రూట్ తిని ఇంకా స్టార్ట్ అయిపోయారనమాట వర్క్ మీద. ఇంకా నాకు హోంవర్క్ అయితే దోశలు అయితే వేస్తూ ఉన్నానమాట. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ దోశలు, అందులోకి శనగగింజల చట్నీ, పల్లి చట్నీ అనమాట. ఇంకా బ్యాటర్ అంతా కూడా నేను ఊరు నుండే తీసుకువచ్చేసాను. మేము వచ్చేటప్పుడే అమ్మ దోశ ఇడ్లీ బ్యాటర్ అయితే వేయించేశారు. అలానే శనగగింజలు కూడా మంచిగా ఫ్రై చేసి ఇచ్చేసారనమాట. చట్నీలు ఇలా చేసుకోవడానికి లేవంగానే నాకు కష్టం ఉండకూడదు అని చెప్పి బ్యాటర్ అంతా ఇచ్చి పంపించేశారు. ఇంకా హోంవర్క్ శనగగింజల చట్నీ, టమాటో కారం చూస్తే లడ్డు అనమాట. తింటూనే ఉంటుంది ఆ చట్నీ అంతా కూడా, ఎంత స్పైసీనెస్ ఉన్నా కూడా తింటూ ఉంటుంది అనమాట. ఇంకా నాకు కూడా సర్వ్ చేస్తుంది స్పూన్తో, నేనే వేస్తా చట్నీ నీకు అని చెప్పి. మాట్లాడడానికి చాలా కష్టంగా ఉంది, ఆయాసం వచ్చేస్తుంది అనమాట. అంత కష్టపడి మళ్ళీ ఎందుకు మాట్లాడడం అని డౌట్ రావచ్చు. బ్లాగ్స్ కంటిన్యూ చేయాలంటే తప్పదు. సో గైస్, ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. దిస్ ఇస్ పుష్ప.